ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసేవాళ్ళ పరీక్షలందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల 8 నుంచి 15 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. చిలకమ్మ కర్కట రాశి వాళ్ళ జ్యోతిషం, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి, కర్కట రాశి వాళ్ళ జ్ఞానవా. చిలకమ్మ కర్కట రాశి వాళ్ళకి వావ్ మహాలక్ష్మి. కర్కట రాశి వాళ్ళు అస్సలు లక్ష్మి ఆగదు, చేతుల లక్ష్మి ఆగదు, మళ్ళీ నోట్ల కూడా మాట ఆగదు. ఏ మాట ఉన్నా టకటక టకటక చెప్పేస్తారు. కోపం వచ్చినప్పుడైతే కుండ పలిగినట్టు కట్టె ఎరిగినట్టు మాట్లాడతారు. భయపడరు, ఎవరికి భయపడరు. ఉన్న మాట ఉన్నట్టే చెప్పడం. ఎందుకు భయపడాలి, ఎవరికి భయపడాలి, మనకేం అవసరం, మనం ఏం తప్పు చేసినాం అని ముందు మీరు ఏం ఆలోచిస్తారు. మీరు చేసిన తప్పు మీరు ముందు ఆలోచిస్తారు. నేను చేసింది తప్ప మంచా అది ఆలోచించి మాట్లాడతారు. ఎదుట ఉన్న వాళ్ళు కూడా ఆవేశం కోపంతో మాట్లాడిన కానీ వీడు ఎట్లా పనిచేసిండు, తప్పు చేసి మాట్లాడినంటే మీకు చాలా కోపం వస్తుంది. తప్పు లేకుండా వాడు మాట్లాడితే గమనిస్తారు. పాప ఈయన ఏం తప్పు చేయలేడు, ఎందుకే కోపంతో మాట్లాడుతుండే కదా మరి నిదానం అవుతారు. అదేగా నా తప్పు చేసి మాట్లాడితే మీరు ఎవరికి భయపడరు, మాట్లాడతారు. బాగుంది. ఈ కర్కట రాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రము కొన్ని రోజుల నుంచి దారిద్ర్య ఘడి ఎలా సతాయిస్తుందంటే రామచంద్ర అన్నట్టు సతాయిస్తుంది. లేని అప్పు నెత్తిమి చెప్పి తీసుకొని పెట్టుకోవడం, ఇంటి లోపల బరకతు ఉండకపోవడం, ఇంతవరకు ఇంటి మీద దారిద్ర్య గడి సతాయిచ్చి హాస్పిటల్ పాలు పడి అది విధి ఏదో చేసి నెత్తి మీద ఇంత అప్పు పెట్టుకొని దరిద్రం పూర్తిగా అది తామడమాడన్నట్టు ఆడుతుంది. నలుగురిది ఒక లెక్క అయితే నాది ఒక లెక్కయే కదా, నేను ఇంతకైనా కానీ ఈ అప్పు సప్పు తీర్చి నేను పైకి మెట్టు లెక్కేది ఉందా లేదా, లేకపోతే ఏట్లో కొట్టుకుపోయినట్టే కొట్టుకుపోతానా, ఏం గతి, అసలు అప్పు తీర్పుతానా లేకపోతే ఏట్లో కొట్టుకుపోతానా అన్నట్టు ఒక భయం. చూడండి, అప్పు ఇచ్చిన వాడు ఎట్లా ఉంటాడంటే గొత్తు మీద కత్తి, ఇస్తావా సస్తావా రెండే మాటలు, ఆ మాట తీసుకొస్తారు. అప్పిచ్చిన వాడు ఎట్లా మాట్లాడతారంటే మన నోటికి బలం చాలా బాగుంటుంది, చాలా గట్టిగా మాట్లాడతాడు. అప్పి తీసుకున్న వానికి నోటికి మాట రాదు, తీసుకున్నది నిజం ఇచ్చేది నిజం అని మీది చాలా నిదానంగా ఉంటారు. మరి ఈ అప్పు తీరుతుందా తీరేదా, ఎట్లయితుంది ఎట్లా లేదమని మీరు చాలా బాధపడుతుండ్రు. తీరేది ఉండి నిదానం మీరు ప్రయత్నం చేయండి, అవుతుంది. ఇంటి లోపల కొన్ని రోజుల నుంచి ఇంటి లోపల కళ్యాణం చేయాలి, కార్యం చేయాలి, లేకపోతే ఇళ్ళన్నా కట్టాలి, కట్టిందన్నా కొనాలి, ఏదో ఒకటి చేయాలమని ప్రయత్నం చాలా చేస్తుండే కానీ అవుతుంది. చేసేది ఒకటి, ఆడ జరిగేది ఒకటి. మనసు లోపల గుండె నిండా ఎంతో పెట్టుకుంటారు, అది చేయాలి ఇది చేయాలని, కానీ ఏది కూడా అయితే లేదు. ఇప్పుడు ఏముందంటే మాత్రం ఈ వారం రోజుల లోపల మీ ఇంటి మీద ఉన్న దరిద్రం, మీ మీద ఉన్న దరిద్రం పోతుంది. చెయ్యండి, ప్రయత్నం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. సామాన్యంగా ఒకరి మాట మీరు నమ్మరు. నమ్మిండ్రా స్నేహితులు ఎవరైనా కానీ, అమ్మాయి శోభతైనా కానీ అబ్బాయి శోభతైనా కానీ స్నేహబంధం చాలా మంచిగా ఉంటుంది. స్నేహబంధం లోపల కొన్ని బంధాలు ఉంటాయండి. అది కొందరు పైన నుంచి ఒక మాట మాట్లాడతారు, మనసు నుంచి ఒక మాట మాట్లాడతారు. పైన ఒక లెక్క ఉంటారు, లోపల ఒక లెక్క ఉంటారు. కానీ అసలైన స్నేహబంధం అనుబంధం అంటే అది ఎవరు ఉంటారో 10ట్లో ఒకరు చాలా గుణవంతులు. మీ మనసు వాళ్ళ మనసు కలిసినట్టు. మన కలిసిన మనసి మాగిన కుండ దొరకాలంటే దొరకదు. నీకు తగ్గట శోభతిని తగ్గట స్నేహబంధం దొరకాలంటే చాలా కష్టం. దొరికినప్పుడు మనకు వదిలిపెట్టుకోవద్దు, చాలా బాగుంటుంది. స్నేహం చాలా పంచుకొని పనికొస్తుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం పుట్టి పెరిగి ఇంతవరకు వచ్చిందంటే పాత బుద్ధి ఇడవలేదు, కొత్త బుద్ధి పట్టలేదు. ఎప్పటికైనా ఒకటే బుద్ధి, ఒకటే జ్ఞానం. మంచి మాట, మంచి జ్ఞానం, తెలివి జ్ఞానం చాలా బాగుంది, పర్వాలేదు. ఈ రాశి వాళ్ళకి 7 కొండల మెట్లు లెక్కాలని మనసులో ఉంది, లెక్కండి, మంచి జరుగుతుంది. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి కొన్ని పనులు ఆగి ఉన్నాయి, అవుతాయా కాదా అనుకుంటున్నారు, జరుగుతాయి. కానీ మనసు శాంతం లేకుండా ఉన్నారు. మనసు అస్సలు శాంతం లేదు. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది, ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది, అంతే తప్ప ఏది చేసినా మంచి వస్తలేదు, మంచి కలిసి నడుస్తలేదు. ఇది ఏమిటిదంటే మాత్రం ఇంటి మీద మాత్రం కొంచెం దృష్టి కన్ను చాలా చెడ్డగా ఉంది. దారిద్ర్యం
ఇంటి మీద ఉన్న దరిద్రం తొలగించుకోండి, చాలా బాగుంటుంది. చేయి పెట్టిన పని కలిసి వస్తుంది. ఈ జగన్మాత లక్ష్మి మీ ఇంట్లో ఆగుతలేదు, ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. ఈ లక్ష్మికి మీరు ఏం చేయాలంటే దాని తగ్గట సేవ చేస్తూ ఉండాలి, దాని తగ్గట కష్టపడుతూ ఉండాలి. కష్టానికి ఫలితం ఆ భగవంతుడు ఇస్తాడు. కూర్చొని తింటే దినాలు పోతాయి, కూర్చొని తింటే ఉన్నదంతా కరిగిపోతుంది, కూర్చొని తింటే అది మొత్తంకి బర్బాద్ అయిపోతుంది. కూర్చొని తింటే అంతా అయిపోయిన తర్వాత ఎదుట ఉన్న వాళ్ళకి పండుగ వస్తుంది, పబ్బం వస్తుంది, దావత్ వస్తుంది, పండుగ వస్తుంది. వాళ్ళు నీట్గా 4 రోజులు కష్టం చేసి ఒక రోజు పండుగ రోజు మంచిగా తినుకుంటూ తాకుంటూ ఉంటారు. మీరు ఉన్న రోజులన్నా తిని తాగి ఇంట్లో పనుకున్న తర్వాత మళ్ళీ దావత్ వచ్చిన తర్వాత పండుగ వచ్చిన తర్వాత అప్పుడేం ఖర్చు చేస్తారు? ఇంట్లో పైసా లేదు కదా మని పండుగ వచ్చింది, ఇంట్లో పైసా లేదు కదా మని అవతలపై ఎవరి ముందులపై చేయి జాపితే 10 రూపాయలు అప్పడిగితే లేని మాటలు, అనవసరమైన మాటలు, ఎక్కడ పడ్డవాళ్ళు అడ్డం పడ్డ వాళ్ళు కూడా లేచిన ఉన్న మాటలు మాట్లాడతారు. ఏం చేస్తున్నావు రా, మనిషి చూస్తే ఇట్లా ఉన్నావు, మనిషి చూస్తే ఇట్లా ఉన్నాయమ్మా, ఏం పని అడ్డమైన మాటలు. అలాంటి మాటలు పడే అవకాశం మీకు లేదు. ముందల బాగుంటుంది, తొందరపడకండి. ఆ శ్రీమన్నారాయణకి నమ్మండి, మీకు జయం జరుగుతుంది, మంచి జరుగుతుంది. మీ మీద ఉన్న కాలకంటకమంతా వెళ్ళిపోతుంది, ముందల జయం జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. వా, మీకు లక్కీ నంబర్ గుడుక 3. ఈ కర్కట రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 2, రాజపూజ ఫలం 7, అవమానం 3. అంటే మీకు గురుబలం చాలా బాగుంది, శనిబలం చాలా తక్కువ ఉన్నది. ఈ గురుబలం మూలనానికి అంత మంచి జరుగుతుంది, శనిబలం అంతా పక్కకు జరుగుతుంది, ముందర మంచి జరుగుతుంది. తొందరపడకండి. మళ్ళీ మీకు ఏమన్నా డౌట్ మీరు వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.